సిఎల్పిలో బీఆర్ఎస్ఎల్పి విలీనం, ఇది చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఈరోజు. దాని గురించి త్వరలో రాష్ట్రంలో రాజకీయ సంచలనం చోటు చేసుకోనుందా? పార్టీ మారేందుకు రెడీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారిపోనున్నాయా? కారులో ఉక్కపోత తట్టుకోలేక హస్తం నీడకు చేరేందుకు ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నారా? పై ప్రశ్నలకు చిక్కుముళ్లకు త్వరలోనే సమాధానం దొరికే అవకాశం ఉందని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతా ఉన్నాయి. సో అటు బీజేపీ ప్రసన్నం కోసం హరీష్ రావు పాకులాడుతూ ఉన్నాడు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రసన్నం చేసుకోవడానికి. ఇంకొక వైపు కేటీఆర్ మరి ఆయన ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. కేటీఆర్ ఇటు హరీష్ రావు ఆధిపత్యాన్ని గండి కొట్టడానికి ఆయన బీజేపీ ప్రసన్నం చేసుకుంటా ఉన్నాడు. ఈ దిశగా ఇటు సిఎల్పిలో బీఆర్ఎస్ఎల్పి విలీనం, ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి. సో దీనిలో ఒకసారి మనం డీటెయిల్గా మాట్లాడదాం. త్వరలో రాజకీయ సంచలనం, కారులో ఎమ్మెల్యేల ఉక్కపోత తట్టుకోలేక హస్తం గుటికి అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. మంత్రులుగా 4 ఛాన్స్ ఇస్తే వచ్చేస్తామంటూ ప్రతిపాదన చర్చిస్తున్నటువంటి కాంగ్రెస్ నేతలు ఇప్పటికే హస్తం నీడకు 10 మంది 16 మంది రాకతో సిఎల్పి విలీనం. అదే జరిగితే అనర్హత వేటు ఉండదు. త్వరలో సుప్రీంకోర్టులో విచారణ, 19న బీఆర్ఎస్ విస్తృత సమావేశం. ఆలోపే కీలక పరిణామాలకు ఛాన్స్. రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు అంటూ చూస్తున్నాం. భారత రాష్ట్ర సమితి నుంచి మెజారిటీ ఎమ్మెల్యేలు పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో బహుళ నాయకత్వం, అది కూడా కుటుంబ సభ్యుల మధ్య ఎత్తులు పై ఎత్తులు చూసిన నాయకులు విసిగి వేసారిపోతున్నారని జోరుగా చర్చ నడుస్తున్నది. ఈ క్రమంలో సిఎల్పిలో బీఆర్ఎస్ఎల్పిని విలీనం చేసుకునే దిశగా వేగంగా పావులు కదులుతున్నాయని ఆ వర్గాల కథనం. దీనికి షరతులతో కూడినటువంటి కీలక ప్రతిపాదనలు కాంగ్రెస్ ముందుకు వెళ్ళినట్లు తెలుస్తున్నది. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే మరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక వచ్చి అందులో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో బీఆర్ఎస్ 38 ఎమ్మెల్యేలకు పరిమితమైంది. అందులో ఇప్పటికే 10 మంది పార్టీని వీడి కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు తెలిపారు. మిగిలింది 25 మంది. అందులో కేసీఆర్ కుటుంబ సభ్యులు 3 పక్కన పెడితే ఆ పార్టీకి మిగిలేది 25 మంది మాత్రమే. ఇందులో మెజార్టీ ఎమ్మెల్యేలు పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారని, తమతో సంప్రదింపులు జరుపుతున్నారని కాంగ్రెస్ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. ఆ 25 మందిలో 16 మంది పార్టీ వీడితే బీఆర్ఎస్ఎల్పి గల్లంతేనని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అప్పుడు అధికారికంగా సిఎల్పిలో విలీనం అవుతుందని, ఫిరాయింపుల ప్రస్తావనే ఉండదని చెబుతున్నారు. లైన్ నచ్చి వస్తే కాదనం. ఫిరాయింపులను ప్రోత్సహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇష్టం లేదని, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఖరి నచ్చి వచ్చే వాళ్ళను కాదనకూడదని నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో 6వ పేజీలో చాలా డీటెయిల్ గా ఉంది. విశ్వసనీయంగా తెలిసింది. పార్టీ మారతామంటూ రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి ఒక మహిళా నేత, నాకు తెలిసి మహిళా నేత ఎవరెవరు, సాబితా ఇంద్రారెడ్డి, అంతకుమించి ఎవరు లేరు. ఓకే, ఆమె వస్తే ఆమెకు మంత్రి పదవి ఇస్తారు, అది కన్ఫర్మ్. సో హైదరాబాద్ చెందినటువంటి మరో ఎమ్మెల్యే సమాచారం పంపితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరస్కరించినట్టు సమాచారం. మాగంటి గోపినాథ్ లాంటి వాళ్ళు అనుకుంటారు నాకు తెలిసి. ఈ విషయంతో అవాక్కైనటువంటి హైదరాబాద్ చెందినటువంటి ఎమ్మెల్యే ఢిల్లీలో తనకున్నటువంటి పరిచయాలతో ఫోన్ చేసినా కూడా ఫలితం దక్కలేదని తెలుస్తున్నది. మాగంటి గోపినాథే. ఆయన చాలా విషయాల్లో కూడా రేవంత్ రెడ్డి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను, ఇబ్బందికరంగా నెట్టినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. సో ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం సుప్రీంకోర్టులో ఉన్నది. వారిని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ శాసనసభ పక్షంలో బీఆర్ఎస్ఎల్పి విలీనం తప్ప మరో మార్గం లేదు. ఇదే అంశాన్ని ముందుకు తెచ్చినటువంటి బీఆర్ఎస్ అసంతృప్త ఎమ్మెల్యేలు తమకు 4 మంత్రి పదవులు కేటాయిస్తే కాంగ్రెస్లోకి వచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదనే ప్రతిపాదన కాంగ్రెస్ నాయకత్వానికి పంపినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఇది ముఖ్యమంత్రి, ఇతర ముఖ్య నేతల వద్ద ఉన్నదని సమాచారం. 3 మంత్రి పదవులు ఇచ్చినా తాము మాట్లాడుకో ఒక నిర్ణయానికి వస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున చర్చలు నడిపిన ఒక ఎమ్మెల్యే ప్రతిపాదించాలని విశ్వసనీయంగా తెలిసింది. తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా మాగంటి గోపినాథ్, వివేక్, ఏది కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ కావచ్చు, అదేవిధంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కావచ్చు, ఇటు సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ సంబంధించిన మెజారిటీ ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే నుంచి వచ్చిన ప్రతిపాదనతో నిర్ణయంపై మల్లా గులాలు పడుతున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు విచారణ ఈ నెల 19న తెలంగాణ భవన్లోని నిర్వహించినటువంటి బీఆర్ఎస్ విస్తృత సమావేశంలోపే ఒక కీలక పరిణామం చోటు చేసేందుకు అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఒక చర్చ జరుగుతుంది. ఆ విషయం కేసీఆర్ కు తెలుసట. తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో ఎవరు మిగలరని, ఆ సంగతి కేసీఆర్ కూడా తెలుసని సదరు ముఖ్య నేత అన్నారు. అందుకే అనర్హత పిటిషన్ తీర్పు త్వరలో వస్తుందని, పార్టీ వీడే వాళ్లకు ఉప ఎన్నికల ముప్పు ఉందని పదే హెచ్చరికలు చేస్తున్నారని ఆయన చెప్పారు. దీని వెనుక ఎమ్మెల్యేలు కట్టడి చేయాలనే ఉద్దేశమే ప్రధానమని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఏడాది కాలంగా ఫామ్ హౌస్ కి పరిమిత కేసీఆర్ హఠాత్తుగా ఈ నెల 19న విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం పెట్టడం కూడా ఈ ఎత్తుగడలో భాగమేనని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సో కాంగ్రెస్ తో మెజార్టీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పేసి తెలుస్తా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించిన మెజార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో ఉండడానికే మొగ్గు చూపుతారు.
సో వీళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పిన తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపినాథ్, సబితా ఇంద్రారెడ్డి, గాంధీ, అదేవిధంగా మాధవరం కృష్ణారావు, మైపాల్ రెడ్డి ఆల్రెడీ వచ్చేసిండు. అదేవిధంగా ఇట్లా హైదరాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అందరూ కట్టగట్టుకొని కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అవకాశం అయితే కనబడుతుంది. అందుకే హైదరాబాద్లో మంత్రి పదవి ఫిల్ చేయలేదు. ఇప్పుడు తలసాని శ్రీనివాస్ వచ్చినా ఆయన మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే సబితా ఇంద్రారెడ్డి వచ్చినా మంత్రి పదవి ఇవ్వడానికి స్కోప్ ఉంది. సో ఇట్లా మెజారిటీ ఎమ్మెల్యేలకు కొంత మంత్రి పదవులు ఆశ చూపించి వాళ్ళను మొత్తం 16 మంది విలీనం చేసుకుంటే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అయిపోతుంది. కాబట్టి ఎలాంటి లీగల్ చిక్కుముడులు ఉండవు. కాబట్టి ఆ నిర్ణయం దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందా అనేటువంటి అనుమానాలు కూడా బలంగా ఉన్నాయి. సో కేసీఆర్ను నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఎప్పుడు కూడా కేసీఆర్ నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి అందుబాటులో ఉండడు. ఆయన స్వార్థ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం తప్ప దేనికోసం పనిచేయడు అనే విషయం అందరికీ కూడా తెలుసు. ఆయన కుటుంబ ప్రయోజనాల కోసమే. కుటుంబంలో కేసీఆర్ ఒక పవర్ సెంటర్, కేటీఆర్ ఒక పవర్ సెంటర్, హరీష్ రావు ఒక పవర్ సెంటర్, కవిత ఒక పవర్ సెంటర్. ఈ 4 పవర్ సెంటర్లతో పాటు ఇంకొక అదనంగా సంతోష్ రావు అనే పవర్ సెంటర్ ఉంది. వీళ్ళలో ఒకరిని కలిస్తే ఒకరు కోపం అయిపోతుంది. సో అందుకే ఒకరి మీద ఒకరు ఆధిపత్య ధోరణితోటి చాలా పెద్ద ఎత్తున వాళ్ళపైన వాళ్ళ ఎత్తులు వాళ్ళే చేసుకుంటా ఉన్నారు. ఈ క్రమంలో విసిగి వెరిసినటువంటి ఈ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేయడానికి స్కోప్ అయితే కనబడుతుంది. అందుకే హరీష్ రావు దాన్ని కట్టడి చేస్తూ మరి ఆయన కొంతమందిని తీసుకొని ఏమైనా బీజేపీ పోతున్నాడా, లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమైనా ప్రసారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడా, ఇదంతా ఒక గూడు పుట అని నడుస్తూ ఉంది. ఎవరి ఫ్లైట్లో, ఎవరి చార్టెడ్ ఫ్లైట్లో కుంభమేళకు వెళ్ళిండు, ఎవరి చార్టెడ్ ఫ్లైట్లో అలహాబాద్కి వెళ్ళిండు, అక్కడ నుంచి డైరెక్ట్గా వచ్చి అంజిరెడ్డికి సపోర్ట్ చేయమని ఎందుకు చెప్తా ఉన్నాడు? అంజిరెడ్డికి సపోర్ట్ చేయమని హరీష్ రావు చెప్పడం వెనకాల కూడా చాలా పెద్ద స్టోరీ ఉంది. అది కూడా మీకు రేపటి ఎపిసోడ్లో పార్ట్ 3లో కూడా నేను చెప్తాను. ఇది పార్ట్ 1 మీకు చెప్పేది. సో ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. సో త్వరలో పెద్ద ఎత్తున రాజకీయ సంక్షోభం రాబోతుందని నేను చెప్పాను. అది నిన్న చెప్పిన స్టోరీకి కొనసాగింపుగా ఈ స్టోరీ కనబడతా ఉంది. సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మిత్రులారా, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక పెను తుఫాను రాబోతుంది, భారీ సంక్షోభం రాబోతుంది, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళొచ్చు, అదేవిధంగా బీజేపీలో కూడా వెళ్ళొచ్చు. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ యొక్క పతనానికి రంగం సిద్ధమైందా అనే కోణంలో చాలా బలమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. ఆ పరిణామాలు కూడా అదే విషయాన్ని తెలుపుతా ఉన్నాయి. మణిపూర్లో రాష్ట్రపతి పాలన 6 నెలలుగా అసెంబ్లీ సమావేశాలు లేవు. గవర్నర్ నివేదికతో కేంద్రం నిర్ణయం. రాష్ట్రంలో 11వసారి ప్రెసిడెంట్ రూల్. బీరేన్ సింగ్ రాజీనామాతో సంక్షోభం. సీఎం అభ్యర్థిపై బీజేపీలో తలువు మాట. హైకమాండ్ దిగిన కొలిక్కిరాని ఇష్యూ. విదేశాల నుంచి మోదీ వచ్చాకే నిర్ణయం అంటూ ఒకరి చూస్తున్నాం. సో మనం మణిపూర్లో చూస్తా ఉన్నాం ఏ విధమైనటువంటి సంక్షోభం ఉందో అన్ని కూడా గమనిస్తా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి విషయంలో చూసినట్లయితే చాలా పెద్ద ఎత్తున అక్కడ రాష్ట్రపతి బీజేపీ పాలిత రాష్ట్రమైనప్పుడు కూడా అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టిందంటే ఏ విధంగా అస్తవ్యస్తంగా అక్కడ పరిస్థితుల్లో మనం అర్థం చేసుకోవచ్చు.